అనుకోని సంఘటన దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు చాలా మంది రకాలుగా ఉన్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ పట్టుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి కాబట్టి పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. షాప్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రెస్కీ చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. ఉన్నాయి కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. కాబట్టి అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దరిదాపు ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు ఒకరికి భుజం ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, పోయే ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ వాళ్ళ కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఎదురుస్తానా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు లైట్ అవుతుంది కాదు. ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటున్నారు. పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అంతా సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని కమాండ్ కంట్రోల్ దగ్గర అందరు పోలీస్ అధికారులు అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. సార్ సిపి గారు ఏమన్నారు సార్ మీతో? పోలీస్ అధికారులకు అవకాశం సిపి ఏమన్నారు సార్? సీరియస్ వాళ్ళకి ఇవ్వాల్సింది అందరూ కూడా ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది? వచ్చాడు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ పెడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల కూర్చునే టైంలోనే గోల్డ్ చూపెట్టుకున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపల పోయి అందరికీ నెట్ డౌన్ చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చిన కాళ్ళ కట్టేసి వాళ్ళతో తెచ్చిన ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళది కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో విషయాల్లో దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు.
కాబట్టి ఆ కాల్పులు జరిగిన సందర్భంలో మన గాయాలనే సార్ కేంద్ర దర్యాప్తు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము ఇప్పుడు వేరు చేయడం అందరూ కూడా సార్ మీరు కేంద్రం తరఫున దర్యాప్తుకు ఆదేశించారు కేంద్రం దీనికి కేంద్ర సంబంధం అంటే మీ కార్యాలయం అత్యంత సమీపంలో ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ కూడా ఇన్ని దశలు జరిగింది. ధన్యవాదాలు. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.